అందరికీ నమస్కారము. మన గాగిల్లాపూర్ మోయదుమ్మ నదీ తీరాన గత 5 సంవత్సరాల నుండి కార్తీక శుద్ధ ఏకాదశి మరియు పౌర్ణమి రోజులలో మన తెలుగువారికి దగ్గరైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను ప్రతి సంవత్సరము 30 జంటలకు పైగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతుంది. అన్నవరంలో సత్యదేవుని కొండను తాకుతూ పంపానది ప్రవహిస్తుంది. అలాగే గాగిల్లాపూర్ మోయదుమ్మ నదీ తీరాన గ్రామ ప్రజల మనస్సుల్లో కొలువై నేనున్నాను అంటూ స్వామివారు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జరిపించుకుంటున్నారు. ఈ వ్రతాలను ఆచరించిన దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సర్వ విధాల శుభప్రదం అనే పద్ధతి అని అనుకున్నట్టుగా మనం ఎట్లయితే చూస్తున్నామో ఆ స్వామి అలా రావాలని ఆ గరుడ వాహనం మీద లక్ష్మీ సమేతుడై శంఖచక్ర గదాధరుడై గదా వచ్చేసి మనం అక్కడ వేసినటువంటి రత్న సింహాసనం, రత్నాలతో కూడుకున్నటువంటి సింహాసనం మీద ఆవాహనం చేస్తున్నాం. మనసుల భావన అంటే ఓం శాంతాగారం ధ్యానం చేసుకున్నామా సృజనా స్వామి. శాంతం మేఘవర్ణం యోగురుధ్యానగమ్యం వందే విశ్వం భగవయహరం సర్వలోకైకరాజం సశంఖచక్రం సకరేటకుండలం సవేద వస్త్రం సరసీర్వేక్షణం సహార వక్షస్థలశోభికం శివం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అయ్యా శిరసా చతుర్భుజం అంటే అయ్యా మీకు నా శిరస్సును వంచి మీకు నమస్కారం చేస్తున్నాను. స్వామి వచ్చేసిన వైకుంఠం నుంచి వచ్చిన స్వామిని దత్త సింహాసనమైన ఉంటాయాక కుర్చీ పైన కూర్చోబెడుతున్నామని ఆ అక్షర వేసి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మన భావన అంతా కూడా ఇంకొక అరగట సేవ ఆ స్వామిని మన మానసికమైన సేవ అయింది, అన్ని రకాల సేవ అయింది. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే 1 గంట సేవ మన స్వామి యొక్క చక్కగా చేసుకున్నాము. ఆ స్వామిని మన సింహాసనం మీద కూర్చోబెట్టాము. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇప్పుడు ఆ విగ్రహం తీసుకొని సమర్పయామి, చేతికి నిందించినట్టుగా భావన చేసుకోండి. ముఖే ఆజవర్యం సమర్పయామి, నోటికి నీరిచ్చినట్టుగా భావన చేసుకోండి. ముఖే ఆజం సమర్పయామి, స్నానం సమర్పయామి, మొత్తం స్నానం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. ఆ నీరు పక్కకు పోయి సార్, ఈ నీరు పక్కకు పోయి పక్కకు వచ్చేసి పంచామృతాన్ని అభిషేకం చేయండి. పంచామృతాన్ని నేను మంత్రం చెప్తాను, కొంచెం అభిషేకం చేస్తున్నాడు. ఓం తచ్చన్ ఎవరా చెప్పిండు. ఆ సన్యాసి ఒకనొక చెట్టు కింద కూర్చొని చాలా చక్కగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఆ నదీ తీరం లోపల ఆ తపస్సు చేసుకుంటూ కూర్చున్న సందర్భంలో కూడా ఈ సాగుదారులు కాళ్ళు మళ్ళీ ఇంటికి పోవడానికి ప్రయత్నం చేయడానికి ఆ యొక్క పడవ దగ్గరికి వచ్చారు. పడవ దగ్గరికి చూసారు, ఏమున్నా పడవలో వజ్రవేడిన కోమలిక పుష్పరాలాగా అన్ని పోయినాయి. ఆకులు అలా నాశనం అవుతారు. మీరు ఏవైతే నోటి నుంచి ఏ మాటలు అయితే అన్నారో అదే అందులో కనపడుతున్నాయి. మామాలోకి ఇద్దరికి మూర్తి వచ్చేసింది. కళ్ళు తిరిగిన మోయదుమ్మ నదీ తీరాన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. గురువుల దగ్గర అబద్ధపడదు, భగవంతుడి దగ్గర ఇంకా అసలే అబద్ధం ఆడకూడదు.
అమ్మ అర్థం చూస్తున్నాం కదా ఎవరు శుభేచ్ఛాకరామత్త మయాదేవ పరిపూర్ణం తదస్తమే అమోన భగవాన్ ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాం సర్వాత్మక సర్వం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి శరణార విందార్పణ మృత్యు. అయ్యా మీ గోత్రం పేరు ఒకసారి మంత్రం అనుకోండి కూడా. గోత్రోద్భవస్య నామదేవస్య ధర్మసూతదేవస్య సహోదరుండస్య సుధామనస్య అనవిచ్ఛేద స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి సంపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం హస్తదేవత విస్తృజేతు. స్వామికి మంచిగా ఎవరెవరికి ఏమైనా రావాలని కూడా ప్రతిష్టానంగా చక్కగా అందరూ ఆరోగ్యంగా ధన కనక వస్తువాహన పుత్ర వంశాభివృద్ధిగా ఉండాలని వాళ్ళందరూ ప్రార్థన చేస్తాను. పుత్రులు కష్టంగా తీసుకుని విరోధం హస్తదారకం శ్రీ సిగ్మా ఎందుకని ఆడపోతాం దగ్గర ఉండాలి. మామయ్య మీరు ఇద్దరు ఏంటి ఆ టేబుల్ ఆడ పెట్టి